అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, సంక్షేమ పథకాలు ప్రజలు దరిచేరుతాయని జిల్లా కలెక్టర్ జడ్పీ ప్రత్యేకాధికారి రాజర్షి షా తెలిపారు. జడ్పీ పాలకవర్గ సభ్యుల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో సభ్యులకు శుక్రవారం ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ఆయన డీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్తో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా ఎంపీపీలు, జడ్పీసీలను ఆయన శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. 5 ఏళ్ల పాటు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజాప్రతినిధులుగా వారు అందించిన సేవలను కలెక్టర్ ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఇదే విధమైన సహకారం ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేయాలని రాజర్షి షా తెలిపారు. తమ సలహాలు, సూచనలు ఇస్తూ అభివృద్ధికి బాటలు వేయాలని ఆకాంక్షించారు. ఎందుకంటే ప్రజాప్రతినిధులకు వీడుకోవడం అనేది ఉన్నది. ఎప్పుడు అసలు ఎప్పుడు ఈరోజు జిల్లా పరిషత్లో 5 సంవత్సరాల క్రితం లేకున్నా ఒక 2.5 సంవత్సరాల క్రితమని అన్ని మీటింగ్లో హాజరైనా. ఎందుకంటే అభివృద్ధిలో కూడా మీ అందరితో ప్రతి జాగాలో మనం కలుసుకున్నాం. ఈరోజు 5 years తర్వాత వీడుకోలు సమావేశం పెట్టుకొని ఈరోజు మీకు సన్మానం కూడా ఇక్కడ ఉంది. కాబట్టి రాజకీయ నాయకులు జడ్పీసు మీ అందరికీ కూడా మనం ఇస్తా ఉన్నాం. చాలా బ్రహ్మాండంగా మన మధ్యలో చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా మా సోదరుడు గణేష్, మా అన్న వారైతే ప్రతిపక్ష దృష్టిలో నర్సన్న కానీ, మా గణేష్ రెడ్డి గారు కానీ అను ప్రభుత్వం దృష్టిలో అపోజిషన్ ఉంటే ప్రభుత్వాన్ని కూడా చూసుకుంటే దానికి ఒక మీరు ప్రజల మధ్యలో ఉంటారు కాబట్టి తప్పకుండా మీ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ అన్ని పథకాలు కూడా విజయవంతంగా చేయడానికి మీ అందరితో సహకరిస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు మీ అందరినీ కూడా మళ్ళీ ఒకసారి 5 సంవత్సరాలు ఏవైతే టైం ఉన్నాయో సక్సెస్ఫుల్ గా పూర్తి చేసినందుకు ఇదే విధంగా ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించాలి. మాతో కలిసిగా మేము తప్పకుండా పని చేయాలి. మేము కూడా మీ అందరికీ 100% సహకరిస్తాము అని చెప్తూ మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు.